ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా జూనియర్ క్లాస్గా ఈ 8వ లెసన్ మేము ధ్యానించనంటుండగా మీరే మాకు సహాయపడండి. పిల్లల హృదయాల్లో ఈ లెసన్ ముద్రించబడినట్లుగా చేయము. అనేకులు ఏదైతే ప్రభా లెసన్ చెప్పబడుతుందో దాని ప్రకారం జీవించినట్లుగా నడుచుకున్నట్లుగా సహాయం చేయండి. మహిమ ఘనత స్తుతి ప్రభావాలు మీరు పొందుతురావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు ఎన్నో రోజు VBS ఇది? 8వ రోజా? 8వ రోజేనా? ఎన్ని రోజులు అయిపోయింది? ఈ 7 రోజుల లెసన్ల పేర్లు ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పరా? చెప్పమంటున్నారేమో. నేర్చుకోలేదా మీరు? నేర్చుకున్నారా? పోనీ నిన్నటి లెసన్ పేరంటే చెప్పండి, అప్పుడు ఈరోజు లెసన్ ఏంటో చెప్తా. చెప్పండి. లెసన్ పేరు చెప్పట్లేదు టీచర్లు? ఎవరైనా చెప్పండి. ఏమైంది చెప్పాలా? ఎవరు గుర్తులేదా? ఇస్సాకు మొదటి లెసన్ పేరు తెలుసా మీకు? పాపము ప్రవేశించుట. తర్వాత అంతేనా? గుర్తుపెట్టుకుంటారా? ఒకసారి చెప్తాను, గుర్తుపెట్టుకుంటారా? మొదటి లెసన్ ఏంటి చెప్పండి? ప్రపంచము మానవుని సృష్టి. చెప్పండి గట్టిగా. రెండవ లెసన్ పేరు ఏంటంటే పాపము లోకములో ప్రవేశించుట. గట్టిగా చెప్పండి బాయ్స్. మూడో లెసన్ పేరేంటి? 2 అర్పణలు. గుర్తుందా? ఏంటి ఆ 2 అర్పణలు? ఏబేలుకైన యొక్క అర్పణలు కదా. తర్వాత 4వ పాఠం పేరు దేవునితో నడిచిన 2 మనుషులు. చెప్పండి గట్టిగా చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పలేరా? దేవునితో నడిచిన 2 మనుషులు ఎవరు తెలుసా? హానోకు. వెరీ గుడ్. నోవా ఏం చేశాడు? నోవా తాత ఓడ కట్టాను, అందులో ఓడ కట్టాడు కదా. సరే, ఎన్నో పాఠం అది? 5వ పాఠం ఏంటి? విశ్వాసం కలిగిన మానవుడు. చెప్పండి గట్టిగా చెప్పండి. ఎన్నో లెసన్ ఇది? ఎవరు ఆ విశ్వాసం కలిగిన మానవుడు? వెరీ గుడ్. 6వ లెసన్ పేరు ఏంటంటే విశ్వాసంతో కూడిన క్రియలు. గట్టిగా చెప్పండి అమ్మా. వెనక గర్ల్స్ చెప్పట్లేదు, మీరెందుకు మలుతున్నారు వెనక్కి? వెనక గర్ల్స్ చెప్పండి గట్టిగా. ఎవరి క్రియలు? ఎవరికి గురించి విన్నారు? అబ్రహాము తన కుమారుడిని బలి అర్పించే విశ్వాసంతో కూడిన క్రియ. 7వ పాఠం పేరేంటి? నిన్ననే కదా నేను నేర్చుకున్నది. 7వ పాఠం పేరేంటి? ఇస్సాకు. ఈరోజు ఎన్నో లెసను? 8వ లెసన్ పేరేంటో తెలుసా? ఎవరికైనా తెలుసా? చెప్తే కదా తెలిసేది, అదే కదా. 8వ లెసన్ పేరేంటంటే దేవుని యందు విశ్వసించుట. యాకోబు నేర్చుకున్నాడు. దేవుని యందు విశ్వసించుట యాకోబు ఏం చేసినాడట? నేర్చుకున్నాడు. నేను చెప్పినటువంటి వాక్యాలు చదవండి. ఆదికాండం 25 తీయండి అందరూ. ఆదికాండం 25 27వ వచనం నుండి 34 వరకు ఎవరైనా చదువుతారా? ఎవరైనా చదువుతారా? ఆదికాండం 25
5వ అధ్యాయం 27 నుంచి 34 వరకు. ఎవరైనా ఒకరు లేచి చదవండి, మంచిగా చదివేవాళ్ళు, గట్టిగా బిగ్గరగా చదివేవాళ్ళు. త్వరగా ఎప్పుడు లేచి చదువు, గట్టిగా చదువు. వినండి, జాగ్రత్తగా చూసుకుంటే వినండి. ఇంకెవరైనా ఫాస్ట్ చదివేటోళ్ళు ఉన్నారు? స్టైలా చదువు, చదువు, లేదు చదువు త్వరగా. బైబిల్ లేదా నీకు? కలగూర వంటకము. అమ్మ కూర్చో, నీవు చదివే వరకు 1 సంవత్సరం అయ్యేటట్టుంది. లెసన్లోనికి వెళ్దాము. లెసన్ పేరేంటి చెప్పండి, త్వరగా చెప్పాలా. లెసన్ పేరేంటి? యాకోబు దేవుని యందు విశ్వసించుట, యాకోబు నేర్చుకునుట. యాకోబు ఏం నేర్చుకున్నాడు? దేవుని యందు విశ్వాసం ఉంచడం అనేది నేర్చుకున్నాడు. యాకోబు దేవుని యందు విశ్వాసం ఉంచడం నేర్చుకునక మునుపు రిబ్కా ఇస్సాకులు తెలుసు కదా. రిబ్కా ఇస్సాకులు వీరిద్దరికి కవల పిల్లలు పుట్టారు. ఎవరు పుట్టారు? కవల పిల్లలు పుట్టారు. వారిలో ఒకడు మరి యాకోబు, మరొకడు ఏశావు. చెప్పండి, ఒకరెవరు? యాకోబు, మరొకడు ఏశావు. ఇప్పుడు యాకోబు తాను ఇంటి పాటున గుడారంలోనే ఉండేవాడు. యాకోబు ఎక్కడ ఉండేవాడు చూడండి. ఎవరైనా ఈయన ఎవరు? ఎందుకు చేసామంటే ఆయన వేటాడుట యందు ప్రావీణ్యుడు. ఏం చేస్తాడు? అడవిలో వేటాడి ఏం చేస్తాడు? వేట మాంసం తీసుకొచ్చి వాళ్ళ నాన్నకు పెట్టేవాడు. అందుకే ఏశావు అంటే ఇస్సాకు వాళ్ళ తండ్రి కదా. ఇస్సాకుకు ఏశావు అంటే చాలా ఇష్టం. ఎందుకు? వేటాడి మాంసం తీసుకొస్తాడు. యాకోబేమో తాను మరి ఇంటి పాటునే గుడారవాసి అని రాయబడింది బైబిల్లో. ఇప్పుడు యాకోబు ఇంటికాడ ఉండి ఏం చేస్తాడంటే వాళ్ళ మమ్మీకి చాలా హెల్ప్ చేస్తాడు. ఎవరికి? వాళ్ళ మమ్మీకి. అందుకే యాకోబు అంటే రిబ్కాకు చాలా ఇష్టం. మీ ఇంట్లో కూడా కొందరికి ఏమో మమ్మీ పిల్లలు ఉంటారు, కొందరికి ఏమో డాడీ పిల్లలు ఉంటారు కదా. అవునా? మమ్మీ అంటే ఇష్టం కొందరు, డాడీ అంటే ఇష్టం కొందరు కదా. అట్లా ఏశావు యాకోబులు ఈ ఇద్దరు కూడా, యాకోబేమో తల్లికి ఇష్టము, ఏశావేమో తండ్రికి ఇష్టం. ఎందుకు చెప్పండి త్వరగా. ఎందుకు? ఏశావు ఏం చేస్తాడు? వేటాడి మాంసం తీసుకొచ్చి తండ్రికి పెడతాడు. యాకోబు ఇంటి పాటనే ఉండి తల్లికి కిచెన్లో అక్కడిక్కడ ఏం చేస్తాడు? హెల్ప్ చేస్తాడు. కాబట్టి మరి ఇప్పుడు యాకోబు అంటే అర్థం ఏంటో తెలుసా? మోసగాడు. చెప్పండి, యాకోబు అంటే ఎవరు? అర్థం, ఆ యాకోబు అనే పేరుకి అర్థం ఏంటి చెప్పండి? మోసగాడు అని అర్థం. మోసగాడు. ఏశావు అంటే ఎర్రని వాడు. ఏశావు అంటే ఎర్రని వాడు. అయితే ఏశావుకు ఒంటి నిండా కూడా ఏముంటాయి తెలుసా? రోమం, వెంట్రుకలు ఉంటాయి. కాబట్టి ఎర్రని వాడు అని పిలువబడుతూ వచ్చింది. సరే, వీరిద్దరూ పెరుగుతున్నారు. ఒకడేమో వేటాడుటందు ప్రావీణ్యుడైనాడు, మరొకడేమో గుడారవాసి అయినాడు యాకోబు. తల్లికి హెల్ప్ చేస్తూ యాకోబు ఉన్నాడు. తండ్రికి వేట మాంసం తీసుకొచ్చి ఏశావులాగానే పెరుగుతుంటే ఇశ్రాయేలులో ఒకటి అంటే ఎవరైతే పెద్ద కొడుకుగా పుడతారో వాళ్ళకి జ్యేష్ఠత్వం హక్కు. ఏం హక్కు చెప్పండి?
జ్యేష్ఠత్వం కంటే ఆస్తి ఉందనుకోండి, దాని 3 భాగాలు చేస్తే 2 భాగాలేమో పెద్దోడికి, 1 భాగము చిన్నోడి. అంటే జ్యేష్ఠత్వ హక్కు అనేది బైబిల్లో విలువైనటువంటిది. చెప్పండి చెప్పండి గట్టిగా, విలువైనటువంటిది. ఇప్పుడు జ్యేష్ఠత్వ హక్కు ఎవరికి ఉంది చెప్పండి? జ్యేష్ఠత్వ హక్కు ఎవరికి? ఏశావుకు ఉంది. ఎందుకు ఇంట్లో ఎవరు చెప్పండి, ఆయన పెద్దోడు కదా. ఏశావుకు జ్యేష్ఠత్వ హక్కు ఉన్నది. అయితే యాకోబు చిన్నవాడు కనుక ఆ జ్యేష్ఠత్వ హక్కు అనేటువంటిది చెప్పండి లేదు. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, యాకోబు ఇంటి దగ్గర ఉంటాడు కదా, ఇంటి పక్కనే ఉంటాడు కదా. ఏం జరిగింది? అతడు ఏశావు వేటాడి వస్తే యాకోబు ఏం చేస్తున్నాడు చూడండి, ఒక వంటకం చేస్తూ ఉన్నాడు. ఏం వండుతున్నాడు? ఏం వండుతున్నాడు చెప్పండి? ఏం వండుతున్నాడు తెలుసా? ఏశావు ఆకలి కొని వచ్చాడు. ఏశావు ఆకలి కొని వచ్చాడు, యాకోబు ఏదో వండుతున్నాడు. అది ఎలా ఉంది తెలుసా? కర్రీ చాలా ఎర్రగా ఉన్నది. కర్రీ చాలా ఎర్రగా ఉన్నది. ఏశావుకు బాగా ఆకలి అవుతుంది. ఏం చేయాలా? ఏశావు యాకోబుని అడుగుతున్నాడు, నీవు వండుతున్నది కొంచెం నాకు పెట్టవా అని. అంటే యాకోబు అంటే అర్థం ఏం చెప్పండి? మోసగాడు. కాబట్టి మోసగాడు కాబట్టి ఏం చేయాలనుకున్నాడంటే అన్నను మోసం చేయాలి. వీడి దగ్గర ఉండి జ్యేష్ఠత్వ హక్కు ఎలాగనే నేను లాక్కోవాలనుకున్నాడు. అనుకొని ఏం చేశాడు తెలుసా? నేను వండుతున్న ఈ ఎర్రని కూర ఇస్తాను కానీ నీవు జ్యేష్ఠత్వం ఇస్తావా? జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇస్తావా అని అడిగినాడు. ఎవరిని అడిగినాడు? వింటున్నారా? ఏశావుని అడిగినాడు. అప్పుడు ఏశావు ఏమన్నాడు తెలుసా? ఏశావును నేను ఇవ్వను, నీ కూర లేకపోయినా పర్వాలేదు, ఒక పూట ఆకలికి తట్టుకోలేనా అని అన్నాడా? లేదు. ఏమనుకున్నాడు తెలుసా? ఒక్క పూట తినకపోతే చచ్చిపోతాను అనుకున్నాడు. ఒక పూట తినకపోతే చచ్చిపోతాను అనుకున్నాడు. అనుకొని ఏం చేసిండు తెలుసా? ఆ కలగూర వంటకం కొరకు, ఆ ఎర్రని కర్రీ కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును ఏం చేసినాడు తెలుసా? అమ్మేసినాడు. ఇంకో మాట చదువుతారు, హెబ్రీ పత్రికలో ఉంటుంది, చదవండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 12:14 అనుకుంటా, చదవండి. ఏశావు తన జ్యేష్ఠతను ఏం చేసుకున్నాడట? అమ్ముకున్నాడు. బైబిల్ చదువుతారు కదా అందరూ, తీయండి చదవండి త్వరగా. హెబ్రీ పత్రిక తీసిన వాళ్ళు చదవండి. టీచర్లు అయినా పర్వాలేదు, చదివేసాను, టైం వేస్ట్ కాకుండా. 12:16. కూటి కొరకు తన జ్యేష్ఠత్వము హక్కును అమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి, జ్యేష్ఠత్వ హక్కును ఏం చేసినాడంటే దేని కొరకు అమ్ముకున్నాడు? ఒక్క పూట కూటి కొరకు. కాబట్టి జ్యేష్ఠత్వం అనేటువంటిది దేనికి గుర్తుందో తెలుసా? దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప ఆధిక్యత. జ్యేష్ఠత్వం అనేది ఉట్టిగా వచ్చేది, దాని కొరకు ఏం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి రక్షణ కూడా అలాంటిది, జ్యేష్ఠత్వం లాంటిది. కాబట్టి రక్షణ కూడా రక్షణ కొరకు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఏమైనా చేయాల్సిన అవసరం ఉందా? లేదు. ఎందుకంటే యేసు ప్రభువే మనందరి కొరకు రక్షణ కొరకు ఏం చేసినాడు? సిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చి చనిపోయి తిరిగి దెబ్బలు పడతాయి చూడండి, తిరిగి లేచినాడు, రక్షణను సిద్ధం చేసినాడు. ఇది మనం ఉచితంగా పొందొచ్చు. దీన్ని ఏం చేయకూడదు? మనము ఏం చేయకూడదు చెప్పండి? దూరం చేసుకోవద్దు, పోగొట్టుకోవద్దు. అర్థమైందా? కాబట్టి ఏశావు ఏం చేసినాడంటే ఒక్క పూట భోజనం కొరకు, ఆ యాకోబు యొక్క కలగూర వంట కొరకు ఏం చేసుకున్నాడు తెలుసండి? ఏం చేసినాడు? జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. అలాగే పోగొట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆహారం తిన్నాడు. తర్వాత తన జ్యేష్ఠత్వం యొక్క హక్కును ఆ విధంగా యాకోబు పోగొట్టుకున్నాడు. అయితే ఒకరోజు తండ్రి అయినటువంటి ఇస్సాకు తన యొక్క కుమారుని పిలిచి, ఎవరిని తెలుసా?
ఏశావును పిలిచి అంటాడు, నా కుమారుడా, నా కొరకు నీవు వేట మాంసం తీసుకొనిరా, నేను చనిపోక మునుపు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నా అని అన్నాడు. ఏమన్నాడు? ఏం తెస్తే చెప్పండి? వేట మాంసం తెస్తే నిన్ను ఆశీర్వదించాలనుకున్నాడు. అనుకుని ఏం చేసినాడంటే తీసుకొని రమ్మని చెప్పినాడు. చెప్పినప్పుడు ఏం చేశాడు తెలుసా? ఓ మా తండ్రి చేత ఈ జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నా, జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నా మా తండ్రి ఆశీర్వాదాలన్న పొందుకుందామని చెప్పేసి ఏం చేస్తూ వచ్చినాడు తెలుసా? వేటాడడానికి వెళ్ళిపోయినాడు. ఎవరు వెళ్ళిపోయారు? ఎవరు వెళ్ళిపోయినారు చెప్పండి? ఏశావు వెళ్ళిపోయినాడు. ఏశావు వెళ్ళిపోతే అప్పుడు మరి యాకోబు ఈమెవరంటే రేపు ఇవేం చేసిందంటే అలాగున వీళ్ళ డాడీ చెప్తా ఉంటే, ఇస్సాకు చెప్తా ఉంటే, ఏశావుకు వేట మాంసం తీసుకురామని చెప్తున్నది విని ఈమెం చేసింది తెలుసా? యాకోబుని పిలిచింది. ఎవరిని పిలిచింది చెప్పండి? యాకోబుని పిలిచి ఏం చేస్తుందో తెలుసా? నీవు మరి 2 మేకపిల్లలను తీసుకొని వస్తాను. చూడండి, నేను 2 మేకపిల్లలను తీసుకొని వస్తాను, నీ మంచిగా వంట చేసేసి మీ తండ్రి దగ్గరికి తీసుకొని వెళ్ళు. నీకు ఆ మేకపిల్లల ఆ యొక్క పైన చర్మం ఉంటుంది కదా, వెంట్రుకలు ఉంటాయి కదా, అదంతా కూడా నీ చేతులకు వీటికి కప్పుతాను. కప్పినప్పుడు మీ తండ్రి దగ్గరికి వెళ్ళి నీవు ఆహారం తీసుకొని వచ్చినప్పుడు ఏశావుకు చెప్పాడు కదా వేట మాంసం తీసుకురామని. కాబట్టి ఏశావులాగానే వెళ్ళి, నాన్న నేను వేటాడు తీసుకొని వచ్చాను, నన్ను ఆశీర్వదించు అని తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పమన్నది. అప్పుడు యాకోబు వంట చేశాడు. వంట చేసిన తర్వాత ఇస్సాకు ఏం చేస్తున్నాడు తెలుసా? మరి ఆ ఆహారం కొరకు చూస్తూ ఉంటే ఇస్సాకు ఇప్పుడు చూడండి తీసుకొని వచ్చినాడు. ఏం తీసుకొచ్చినాడు చెప్పండి? వేట మాంసమా? వేటకోయాడు అయినా పోయిందా? పోలేదు. ఎవరు వచ్చిండు? ఎవరైనా? యాకోబు. వేటకోయింది ఎవరు? ఆయన రాలే ఇంకా. ఈలోపు ఏం చేసినాడు? ఏశావు వేషం వేసుకొని యాకోబు ఏం చేసినాడు తెలుసా? ఏశావు వేషం వేసుకొని వంట చేసుకొని తండ్రి దగ్గరికి తీసుకొచ్చాడు. తండ్రి దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తూ వచ్చాడు తెలుసా? తండ్రి దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఇస్సాకు గొంతేమో ఎలా అనబడుతుంది? యాకోబులాగా ఉంది. కానీ మరి ఇలా తడివి చూశాడు. ఏం చేసినాడు? ఇలా దగ్గరికి పిలుచుకొని తడివి చూస్తే అంతా కూడా వెంట్రుకలు ఉన్నాయి. చర్మమేమో ఏశావులాగా ఉంది, గొంతేమో యాకోబులాగా ఉంది. నీవేనా యాకోబు అన్న ఏశావు అంటే నీ కుమారుడైన ఏశావుని. ఇంత తొందరగా ఎట్లా దొరికింది? ఇంతమందికే కదా నీ పోయింది వేటకు అని అంటే, నీ దేవుడే దాన్ని నా దగ్గరికి తీసుకొచ్చాడంటే. చూడండి ఇంత అద్భుత మాటలు కదా. దేవుడు తీసుకొచ్చాడా? వాళ్ళ మమ్మీ ఏం చేసింది? 2 మేకపిల్లలు పంపించి మంచి మాంసం వండేసి దాని చర్మం యాకోబుకు మొత్తం తగిలించేసి ఏశావు వేయించి ఏం జరిగింది తెలుసా? ఇప్పుడు తడివి చూసినాడు, ఏశావే అనుకున్నాడు. ఏం చేసిండు తెలుసా? ఆశీర్వదించేశాడు. ఎవరిని చెప్పండి? యాకోబును అలాగున ఆశీర్వదించిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? అలా ఆశీర్వదించిన తర్వాత యాకోబు వెళ్ళిపోయినాడు. యాకోబు ఏమైనాడు? వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరు వేటకు పోయింది? వేటకు పోయింది ఎవరు చెప్పండి? ఏశావు. వేటకైంది ఏశావు. అయితే ఇప్పుడు ఏశావు ఏం చేసినా తెలుసా? వచ్చేసాడు, వేట తీసుకొని వచ్చేసాడు. ఏం చేసినాడు? వచ్చిన తర్వాత తండ్రిని అడిగినాడు. ఏమని? తండ్రి, ఇదిగో నీ కుమారుడైన ఏశావును వేటను తీసుకొని వచ్చాను అని చెప్పేసి అంటే, అయ్యో నా నీ ఇదివరకు ఆశీర్వదించాను, ఎవరినో నీవు కాదంటే, అయ్యో తండ్రి నేను కాదు అని అంటే, అయ్యో నేను యాకోబుని ఏం చేశాను? యాకోబుని ఆశీర్వదించానే అని చెప్పేసి వచ్చి ఇస్సాకు కూడా భయపడిపోయినాడు. ఏశావు ఏం చేస్తున్నాడు తెలుసా? ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో మొదటిసారి ఏమో మోసం చేశాడు. ఎలాగునా? జ్యేష్ఠత్వం లాక్కొని
ఇప్పుడు రెండోసారి నాకు రావాల్సిన దీవెనలను కూడా ఏం చేసినాడు? వేషం వేసుకొని అబద్ధమాడి నా వలె వచ్చి ఆశీర్వాదాలన్నీ తీసుకున్నాడు. ఇప్పుడు ఏశావుకి ఏమొచ్చింది తెలుసా? ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఏం చేయాలనుకున్నాడు? యాకోబును ఏం చేయాలనుకున్నాడు చెప్పండి? చంపేయాలనుకున్నాడు. ఏమనుకున్నాడు? చంపేయాలనుకున్నాడు. చూడండి, ఎంతో బాగా ఏడ్చి ఎలాగైనా సరే నన్ను ఇన్నిసార్లు మోసం చేశాడు నా తమ్ముడు అని చెప్పేసి చంపేయాలనుకున్నాడు. ఎవరు చెప్పండి? ఎవరిని? యాకోబుని. ఎందుకు చెప్పండి? ఏం చేసినాడు? మోసం చేశాడు. మొదట ఎట్ట మోసం చేశాడు? జ్యేష్ఠత్వం తీసుకొని. రెండోసారి ఎలా మోసం చేశాడు? వేషం వేసుకొని తండ్రి దీవెనలన్నీ, ఏశావుకు రావాల్సిన దీవెనలన్నీ ఏం చేసినాడు? తాను లాగేసుకున్నాడు. ఈ రీతిగా ఒక్కొక్కరు ఇంట్లో ఇప్పుడు యాకోబు కూడా భయం వేసింది. చెప్పండి, యాకోబు కూడా ఎలా ఉండిపోయినాడంటే భయంతో ఉండిపోయినాడు. చూడండి, యాకోబు తాను భయంతో ఉండిపోయినాడు. ఏశావు కూడా దుఃఖంతో ఉన్నాడు. వాళ్ళ తల్లి కూడా ఏం చేసింది తెలుసా? తాను కూడా ఏం చేసింది? ఇలా చెయ్యి అని అబద్ధం చెప్పి ఆమె కూడా భయం వేసింది. ఇప్పుడు ఇద్దరు కొట్లాడుకొని చంపుకున్నారనుకోండి, ఇద్దరు కొడుకులు చనిపోతే వాళ్ళకి పిల్లలు లేకుండా అయిపోతారు కదా. ఇప్పుడు తల్లికి ఏడుపు, ఏశావుకు దీవెన లేవని ఏడుపు, యాకోబుకి ఏం బాధ చెప్పండి? నాన్న చంపుతాడని భయం. ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా? ఇస్సాకు ఏం చేసినాడు తెలుసా? ఇస్సాకు కూడా అంతే. ఇస్సాకు కూడా ముసలితనంలో ఏమైపోయినాడు తెలుసా? గడగడ వణికిపోయినాడు. నేను ఏశావుని ఆశీర్వదించాలనుకున్నాను, తీరా చూస్తే ఎవరిని ఆశీర్వదించినా? యాకోబుని ఆశీర్వదించిన. మోసపోయినా కదా అని చెప్పేసి ఏం చేస్తూ వచ్చినాడు తెలుసా? ఇస్సాకు కూడా సంతోషం లేదు. ఇప్పుడు చూడండి ఎంతమంది ఉన్నారు? ఇస్సాకు ఉన్నాడు, రిబ్కా ఉంది, ఏశావు ఉన్నాడు, యాకోబుని. వీళ్ళందరూ సంతోషంగా ఉన్నారా చెప్పండి? సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? లేరు కదా. ఎందుకు లేరు తెలుసా? ఒక్కొక్కరు ఈయననేమో దేవుని ఏర్పాటు విడిచిపెట్టి, యాకోబు అసలు ఆశీర్వదించబడినవాడు, కానీ యాకోబు కాకుండా ఏశావును ఆశీర్వదించాలనుకొని దేవుని సంకల్పాన్ని ఏం చేసినాడు? అర్థం చేసుకోలేకపోయినాడు. ఏశావు ఏం చేసినాడు? జ్యేష్ఠత్వం అమ్ముకొని, అలాగే మరి తమ్ముడు ద్వారా 2 సార్లు మోసపోయి తమ్ముడు చంపాలనే భయం కలవరంతో ఉన్నాడు. యాకోబు కూడా ఎలా ఉన్నాడు? తాను కూడా అన్న చంపుతాడేమని భయంతో ఉన్నది. ఈ రిబ్కా వాళ్ళ తల్లి ఎలా ఉంది? ఆమె కూడా నా కొడుకులు ఇద్దరు ఒకరిని చంపుకుంటారని భయపడిపోయినారు. ఒక్కరికైనా సంతోషం ఉందా? కాబట్టి పాపం ఎప్పుడు కూడా మనకేం కలిగిస్తుంది తెలుసా? దుఃఖాన్ని కలిగిస్తుంది. పాపం ఏం కలిగిస్తుంది చెప్పండి త్వరగా. పాపము మనకి ఏం కలిగిస్తుంది? దుఃఖాన్ని కలిగిస్తుంది. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. పాపంలో ఉంటే ఏమొస్తుంది? మరణం వస్తుంది. కాబట్టి పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. గట్టి చెప్పండి. పాపం వల్ల వచ్చే జీతము మరణము, దుఃఖము. అయితే ఈ పాపం పోతేనే కానీ మనకు సంతోషం అనేది దొరకదు. అందుకని యేసు ప్రభు ఈ లోకానికి మానవుడిగా వచ్చి సిలువలో మన పాపముల కొరకై ప్రాణం పెట్టి రక్తాన్ని గార్చి పాప విమోచన ఇచ్చినాడు. ఎవరైతే యేసయ్య పాపిని నన్ను క్షమించమని అడుగుతారో వారి పాపాలు యేసు ప్రభు ఏం చేస్తాడు? తన రక్తం చేత కడిగేస్తాడు, దుఃఖాన్ని తీసేస్తాడు. ఏం తీసేస్తాడు? మన హృదయంలో ఉన్న దుఃఖాన్ని తీసేస్తాడు, మన హృదయంలో ఉన్న కలవరాన్ని తీసేస్తాడు, మన హృదయాన్ని, పాపంతో నిండిన హృదయాన్ని ఏం చేస్తాడు? కడిగేస్తాడు. ఎప్పుడైనా అడిగినారా యేసయ్య నేను పాపిని నన్ను క్షమించమని అడిగారా? ఎవరెవరు అడిగారు? ఖచ్చితంగా ఆ ప్రార్థన చేయాలి. అప్పుడు మన పాపాలు ఏం చేయబడతాయి? మన చిన్న హృదయాన్ని ప్రభుకు ఇవ్వాలి. ఇస్తే ఆయన మన హృదయంలో నివసిస్తాడు, ఆయన బిడ్డలుగా జీవిస్తాము. మనకు సంతోషంతో ఈ లోకంలో జీవిస్తాం. ఈ లోకంలో సంతోషమే కాదు,
పరలోకములో యుగాయుగాలు దేవుని రాజ్యంలో దేవునితో కూడా సంతోషంగా ఉంటాం. ఇది మరి వీరి జీవితాల్లో చూస్తే ఒక్కరికి కూడా నెమ్మది లేదు. దేనికి నెమ్మది లేదు? ఇస్సాకు దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకోలేక ఏదో ఏశావును ఆశీర్వదించాలనుకున్నాడు, దాన్ని బట్టి తనకు కలవరమే. తర్వాత ఏశావు కూడా తన జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు, మొదటిసారి మోసపోయినాడు. రెండవసారి వేటాడి తీసుకొచ్చి ఆశీర్వాదాలు పొందాలనుకుంటే యాకోబు మోసం చేసి తాను కూడా దుఃఖంలో కలవరంతో ఆ తమ్ముని చంపాలనే బాధతో ఉన్నాడు. ఇప్పుడు యాకోబు కూడా తాను ఎలా ఉన్నాడు? అన్న చంపుతాడేమన్న భయంతో ఉన్నాడు. రిబ్కా ఎలా ఉంది? తాను కూడా ఇద్దరు కొడుకులు కొట్లాడుకొని చచ్చిపోతే పిల్లలు లేని అయితే నేను వాళ్ళు భయపడి చివరికి ఈ రిబ్కా ఏం చేసింది తెలుసా? ఈ రిబ్కా తర్వాత ఈయన ఎవరు చెప్పండి? ఈయన ఎవరు? ఇస్సాకు. ఇప్పుడు ఈయన ఎవరు చెప్పండి? ఏం చెప్తున్నారు తెలుసా? ఇద్దరు కలిసి చెప్తున్నారు, ఒరే మీ అన్న నిన్ను చంపేటట్టున్నాడు, నువ్వు దయచేసి ఇక్కడ నుండి పారిపో. ఎక్కడికంటే బద్దన్నారాం అనేటువంటి ఊరికి లాబాను. ఈ లాబాను ఎవరు తెలుసా? రిబ్కా వాళ్ళ అన్న సహోదరుడు. అయితే వాళ్ళ ఇంటికి, అంటే ఇప్పుడు యాకోబు వాళ్ళ మామ ఇంటికి పంపిస్తున్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళు, మీ అన్న కోపం తగ్గినాక ఏం చేయాలా చెప్పండి, త్వరగా రావచ్చు, ఇంటికి రావచ్చు. ఇప్పుడు ఉంటే మాత్రం నువ్వు కనబడితే మాత్రం నిన్ను ఏం చేస్తాడు? చంపేస్తాడు. అందుకే చెప్పి ఇద్దరు తల్లిదండ్రులు యాకోబుకి చెప్పినారు. యాకోబు ఎప్పుడైనా బయటికి వెళ్ళాడా? ఎప్పుడు కూడా చెప్పండి, గుడారం. ఎప్పుడు బయటికి వెళ్ళేవాడు ఎవరు? దేనికి? ఇప్పుడు యాకోబుకు రోడ్లు కూడా తెలియదు, ఏ రోడ్డు ఏ ఊరికి పోతా కూడా తెలియదు కదా. ఎప్పుడు బయటికి వెళ్ళేవాడు, గుడారవాసి కదా. ఇక భయం వేసింది యాకోబుకు. ఏమని చెప్పండి? భయం వేసి వెళ్తూ ఉన్నాడు. ఒకవేళ ఉంటే అన్న చంపేస్తాడు, పోవడం అసలు ఏమీ తెలియదు. అలా పోయి అలసిపోయి ఒక చోట ఒక రాయి కనబడింది. పోతా ఉన్నాడు, యాకోబుకు రాయి కనబడింది. రాయి కనబడితే ఏం చేసింది తెలుసా? అలసిపోయి ఆ రాయిని నెత్తి కింద పెట్టుకొని పండుకున్నాడు. ఏం చేసినాడు చెప్పండి? యాకోబు ఏం చేసినాడు? అలసిపోయినాడు. అలసిపోయి ఏం చేసినాడు? పడుకున్నాడు. ఎక్కడ? అడవిలో ఒక స్థలంలో ఏం చేసినాడు? అలసిపోయిన వాడై ఒక రాయి కనబడితే దాన్ని తలగడ కింద మెత్తలాగా పెట్టుకొని పండుకున్నాడు. పండుకుంటే ఏం జరిగింది తెలుసా? పండుకుంటే మనకు అప్పుడప్పుడు కళలు వస్తాయి కదా. వచ్చినాయి మీకు? పండుకుంటే కళలు వచ్చినాయి. ఏం కళలు వచ్చినాయి? ఏమేమో కళలు వస్తాయి కదా. యాకోబుకు ఒక దర్శనం కలిగింది. ఏం దర్శనం తెలుసా? చూడండి, ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో కనబడుతుందా మీకు? కనబడుతుందా? దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఇది ఒక పెద్ద నిచ్చెన. భూమి మీద నుండి పరలోకానికి, ఆకాశానికి ఒక నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన పైన మహా వెలుగు, దేవుడు సింహాసనాసనుడిగా ఉన్నాడు. దూతలు ఎక్కుతూ దిగుతున్నారు. కింద ఎవరున్నారు? యాకోబు పండుకొని ఉన్నాడు. యాకోబు పండుకున్నాడు. తనకు దర్శనం వచ్చింది. ఏం దర్శనం అంటే, ఒక ఆకాశానికి భూమికి నిచ్చెన వేయబడినట్టుగా, ఆ తర్వాత దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నట్టుగా నిచ్చెన వేయబడింది. ఈ నిచ్చెన ఎక్కడి నుంచి ఎక్కడికి చెప్పండి? చెప్పండి త్వరగా. భూమికి, ఆకాశం నుండి భూమికి వేయబడింది. ఇప్పుడు నిచ్చెన, ఇప్పుడు మన పైనకి రావాలంటే మెట్లు ఉన్నాయి కదా. మెట్లు లేకపోతే ఏం చేస్తారు? చెప్పండి? నిచ్చెన వేసుకుంటారు కదా. నిచ్చెన వేసుకొని ఏం చేస్తారు? ఆ నిచ్చెన ద్వారా కిందున్నోళ్ళు పైనకి రావచ్చు. ఇప్పుడు ఈ నిచ్చెన కూడా కిందున్నోళ్ళు పైనకి పోవచ్చు. పైన ఏముంది? పరలోకం. కింద యాకోబు ఉన్నాడు, అంటే భూమి మీద యాకోబు ఉన్నాడు. భూమి మీద ఉన్న యాకోబు పరలోకం వెళ్ళాలంటే నిచ్చెన ఉంది. కాబట్టి మనం కూడా భూమి మీద ఉన్నాం. ఎక్కడున్నాం చెప్పండి? మనం కూడా పరలోకం వెళ్ళాలంటే ఏం కావాలా? ఏ నిచ్చెన? ఆ నిచ్చెన ఎవరు తెలుసా? యేసు ప్రభువే. ఆ నిచ్చెన ఎవరు? అందుకే యోహాను సువార్త 14 చదువుతారు ఎవరైనా? త్వరగా యోహాను సువార్త 14 త్వరగా చదవండి. అయిపోయింది, నా సమయం అయిపోయింది. త్వరగా చెప్పండి, త్వరగా. అయ్యో
యోహాను సువార్త 14 మీరు చాలా డల్గా ఉన్నారు. 9th క్లాస్ 10th క్లాసులను కూడా కూర్చోబెట్టాను అనుకుంటే ఇక్కడ. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడునో తండ్రి వద్దకు రాడు. చూడండి, యేసు ప్రభు ఏమైనాడు చెప్పండి? ఏమైనాడు? పరలోకానికి మార్గమైనాడు. ఇప్పుడు నిచ్చెన ద్వారా పైనకి వెళ్ళడానికి ఉపయోగపడుతున్నట్టుగా యేసు ప్రభు ద్వారా మనం ఎక్కడికి వెళ్ళొచ్చు చెప్పండి? గట్టిగా గట్టిగా చెప్పండి. ఓ ముసలమ్మ కాలు దగ్గరికి పెట్టుకోమ్మా. పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలా చెప్పండి? త్వరగా చెప్పండి. యేసు ప్రభుని నమ్ముకుంటే యేసు ప్రభు ద్వారానే ఏముంది? పరలోకం ఉంది. అవునా? యేసు ప్రభు ద్వారా పరలోకం. అందుకే యేసు ప్రభున్న హృదయంలో అలా యాకోబు ఈ యొక్క నిద్రలో ఏం చేసినాడంటే ఈ దర్శనం చూసినాడు. చూసిన తర్వాత లేచాడు. ఎవరు పండుకున్నాడు? లేస్తారా లేదా? లేచినాడు. లేచి ఏం చేసినాడు తెలుసా? ఒకటి, ఈ స్థలము నిశ్చయముగా ఏం చెప్పండి? ఇది దేవుని యొక్క మందిరమే. దేవుని యొక్క మందిరం. ఈ స్థలము ఇది నిశ్చయంగా యెహోవా ఈ స్థలమందున్నాడు. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని ఏం చేసినాడు తెలుసా? ఈ దర్శనం రాత్రి ఆ దర్శనం పొందిన తర్వాత యాకోబు ఏం చేశాడంటే తాను తలగడకుండా పెట్టుకున్న రాయి ఉంది కదా, ఆ రాయిని ఇలా నిలిపి దాని మీద నూనె పోసి ప్రతిష్ఠించి ఇది దేవుని మందిరం, ఇది బేతేలు. చెప్పండి, ఏంటి చెప్పండి? ఇది బేతేలు అని చెప్పేసి ఏం చేసినాడు? అక్కడ దేవునికి ప్రతిష్ఠించుకున్నాడు. దేవుడు కూడా అక్కడ ఏమన్నాడంటే, ఇదిగో యాకోబు, నేను నిన్నేం చేస్తాను? ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. మరి సమస్త వంశాలన్నీ కూడా నీ సంతానం మూలంగా ఏం చేయబడతాయి? ఆశీర్వదించబడి విస్తరిస్తాను. ఈ భూమి ఉంది కదా, ఇదంతా కూడా నీకు నీ సంతానానికి ఇస్తాను. నేను చెప్పిన మాట నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పేసి ఆదికాండం 28 అధ్యాయంలో 14-15 వచనాల్లో చెప్పి యాకోబు నిద్ర తెలిసిన తర్వాత ఇవన్నీ దేవుడు చెప్పినాడు. ఏమనంటే, నేను నీకు తోడై ఉంటా, నిన్ను కాపాడుతా. వింటున్నారా పిల్లలు? నిన్ను కాపాడుతా, అలాగే తిరిగి క్షేమంగా ఈ స్థలానికి తీసుకొని వస్తాను అని చెప్పేసి దేవుడు తనతో మాట్లాడినాడు. మాట్లాడిన తర్వాత ఇక్కడ యాకోబు బయలుదేరి వెళ్ళిపోయినాడు. ఎక్కడికి వెళ్ళిపోయినాడు చెప్పండి? త్వరగా చెప్పండి. అడిగొచ్చి చెప్తారా? మరి అలా ఉన్నారు చెప్పండి. లాబాను దగ్గరికి వెళ్ళాడు. ఎవరైనా? వాళ్ళ మామ. అక్కడికి వెళ్ళాడు. ఎన్నేళ్ళు ఉన్నాడు తెలుసా? 20 years ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 20 ఏళ్ళు ఉన్నాడు. 20 ఏళ్ళు ఉన్న తర్వాత దేవుడు మాట్లాడాడు. ఓ యాకోబు, నీకేం చెప్పా? ఈ దేశాన్ని నీకు ఇస్తానని చెప్పాను కదా, తిరిగి బేతేలుకు నేను నడిపిస్తానని చెప్పా కదా, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు. 20 ఏళ్ళ తర్వాత దేవుడు అతడికి ప్రత్యక్షం, లేచి నీకు బేతేలుకి వెళ్ళా అన్నాడు. ఏమన్నాడు? పిల్లడు, ఎక్కడికి పోమన్నాడు? ఎక్కడికి పోమన్నాడు? వాడు ఇన్లే, అందుకే సపోర్ట్ చేయట్లేదు. చేతులు కట్టుకో. ఎక్కడికి వెళ్ళామన్నాడు? బేతేలుకి వెళ్ళామన్నాడు. అప్పుడు బేతేలుకు యాకోబు బయలుదేరినాడు అని. బేతేలుకి ఎవరు బయలుదేరినారు? యాకోబు బయలుదేరినాడు. బయలుదేరిన తర్వాత ఇప్పుడు యాకోబుకు భయం. ఏం భయం చెప్పండి త్వరగా? అయిపోయింది. ఏం భయము? అబ్బా, ఎవరైనా చెప్పింది? వెరీ గుడ్ బాయ్. మా అన్న చంపేస్తాడేమో అనేటువంటి భయంతోన ఏం చేస్తున్నాడంటే యాకోబు చాలా భయపడిపోయినాడు. తనకు ఇప్పుడు దేవుడు ఆశీర్వదించి ఏం చేస్తున్నాడు తెలుసా? చాలా సంతానాన్ని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, పశువులు ఇచ్చాడు, అన్నిటిని తీసుకొని వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే అన్న చంపుతాడేమని భయపడిపోయినాడు. అప్పుడు ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న వాళ్ళని 2 గుంపులు చేసేసి వాళ్ళని ముందు పంపించేశాడు. యాకోబు ఒక్కడు మిగిలిపోయినాడు. ఎవరు మిగిలిపోయినారు చెప్పండి? యాకోబు ఒక్కడు మిగిలిపోయినాడు. మిగిలిపోయి రాత్రి చూడండి ఎవరితో పోరాడుతున్నాడు? ఎవరితో పోరాడుతున్నాడు? దూతతో పోరాడుతూ ఉన్నాడు. ఏమని పోరాడుతున్నాడు తెలుసా? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను పోనీయను. ఏం చేయను? నువ్వు నన్ను ఆశీర్వదించు. చూడండి, వాళ్ళ తండ్రి ఆశీర్వదించినాడు కదా, మళ్ళీ ఎందుకు ఆశీర్వాదం?
జ్యేష్ఠత్వం కూడా మోసం చేసి తీసుకున్నాడు కదా, మళ్ళీ ఎందుకు ఆశీర్వాదం? అవన్నీ భౌతికమైనవి. ఇవి ఉన్నా లేకున్నా దేవుని ఆశీర్వాదం ఉంటే చాలా అనుకున్నాడు. నిజమే, మనకి భూమి మీద ఏమున్నా లేకున్నా దేవుని ఆశీర్వాదం ఉంటే అది మనకు సంతృప్తిని ఇస్తుంది. ఏది సంతృప్తి చెప్పండి? ఈ భూ సంబంధమైన ఏవి కూడా మనకు సంతృప్తి. యాకోబుకు జ్యేష్ఠత్వం సంతృప్తిని ఇవ్వలేదు, వాళ్ళ నాన్న కూడా ఆశీర్వదించినాడు కదా, అది కూడా సంతృప్తిని ఇవ్వలేదు. 20 ఏళ్ళ వాళ్ళ మామ దగ్గర ఎంతో సంపాదించుకున్నాడు కదా, అది కూడా సంతృప్తిని ఇవ్వలేదు. ఇవేవి కూడా తనకు సంతృప్తిని ఇవ్వలేదు. ఒక్కటి మాత్రం ఏం చేసినాడు తెలుసా? దేవుని ఆశీర్వాదం కావాలనుకున్నాడు. అదే ఆశీర్వాదానికి కొరకు పోరాడినాడు. అక్కడ పోరాడి ఏం చేసినట్టు తెలుసా? దూతను గెలిచి దేవుడు అన్నాడు, ఓ నువ్వు మనుషులతో దేవునితో పోరాడి ఓడిపోయావు, అంతేనా? గెలిచినావు. ఏం చేసావు? గెలిచావు. కాబట్టి నీవు యాకోబు కాదు, మరెవరు? పేరు మార్చేసాడు. ఏం మార్చినాడు చెప్పండి? ఏం మార్చాడు? పేరు మార్చినాడు. ఏం పేరు మార్చాడు తెలుసా? ఓయ్, వాళ్ళ తండ్రి పేరు పెడతారేమ్రా. ఎవరు చెప్పండి? యాకోబు ఏమైనాడు తెలుసా? ఇశ్రాయేలు అయినాడు. ఏమైనాడు చెప్పండి? యాకోబు ఏం మారినాడు? ఇశ్రాయేలుగా మార్చబడినాడు. ఏంగా మార్చబడినాడు? ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత అప్పుడు తన నడక మారింది. తొడగూడు వలసింది, ఇక కొంటుకుంటూ నడిచినాడు. నడక మారింది, మనసు మారింది. నేను దేవుని ముఖాముఖిగా చూసి తినుకొని ఆ స్థలానికి ఏం పేరు పెట్టినాడు తెలుసా? మీకు తెలుసా? చెప్పండి చూద్దాం ఎవరైనా. ఆ స్థలానికి ఏం పేరు పెట్టింది తెలుసా? దేవుని ముఖంను చూసితేనని, అక్కడ పోరాడి గెలిచితేనని ఏం పేరు పెట్టినాడు? ఏం పేరు? పెనూయేలు, పోరాటం. తర్వాత దేవుని ముఖ్యంగా చూసి దేవుని సైన్యాన్ని కలుసుకుంటే మహానయం అని కూడా పేరు పెట్టాడు. కాబట్టి యాకోబు ఆ విధంగా దేవుని ఆశీర్వాదాన్ని పొంది ఏం చేస్తూ వచ్చినాడు? దేవుని చేత దేవుని మీద నమ్మకం ఉంచడం నేర్చుకున్నాడు. అది వరకు వేరే వేరే నమ్మకాలు ఉన్నాయి, వేరే ద్వారా ఆశీర్వాదాలు పొందాలనుకున్నాడు. చివరికి చూస్తే దేవుని మీద విశ్వాసం ఉంచడం అనేది యాకోబు ఇలాంటి పాటలు, ఇలాంటి పరిస్థితుల ద్వారా దేవుడు కూడా మనకు కొన్ని పరిస్థితుల ద్వారా ఏం నేర్పిస్తాడో ఆయన మీద ఆధారపడము, ఆయన మీద విశ్వాసం ఉంచడము నేర్పిస్తాడు. కాబట్టి ఈరోజు మనం ఏం విన్నాం చెప్పండి త్వరగా? లెసన్ పేరేంటి? దేవుని యందు విశ్వాసం ఉంచుట యాకోబు నేర్చుకోనట. ఇది లెసన్ పేరు. కంఠత్వ వాక్యం గుర్తుపెట్టుకోండి. చెప్తారా కంఠత్వ వాక్యము? గలతీ 6:7 చదవండి త్వరగా. గలతీ పత్రిక 6:7. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కొయ్యను. గలతీ 6:7. ఇదేంది? ఇదేం చెప్పండి బొట్టునేల? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డాడు, మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోయను. గలతీ 6:7. ఇదేం చెప్పండి? ఇదేంటి చెప్పండి? ఇదేంటి చెప్పండి? కాదు, ఇదేంటి? ఇది అన్నీ ఉల్టాపల్ట చేస్తారు. ఇదేంటి? ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇదేంటి? మోసపోకుడి. ఇదేంటి? దేవుడు ఎక్కిరింపబడ్డాడు. ఇదేంటి? మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. ఇదేంటి? ఇదేంటి చెప్పండి? ఇదేంటి చెప్పండి? ఓకే, తర్వాత పర్ఫెక్ట్ నేర్చుకోండి. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధదేవ, మానవ అద్దుబాటులో బలహీనతో ఎత్తబడిన ఈ పరిశుద్ధ లేఖనాలు, ఈ లెసన్ను దేవుని యందు విశ్వసించుట యాకోబు నేర్చుకుంటా అనే పాఠాన్ని ధ్యానించుటకు మేము కూడా ఆయా పరిస్థితుల ద్వారా మీ యందు విశ్వాసం ఉంచేది నేర్చుకుంటూ సహాయపడండి. కొన్ని పరిస్థితులు మమ్మల్ని కలవర పెట్టినప్పుడు మీ మీద నమ్మకం ఉంచడం నేర్పిస్తాయని ఈ లెసన్ ద్వారా మాకు చూపించారు. యాకోబు ఏమి తిన్నాడో అదే పంట కోసినాడు. ప్రియ ప్రభా, మనుషుడు దేవుడు వెక్కిరింపాడు, మీరు ఏ పంట ఎత్తుతారో అదే కోస్తారని
జ్ఞాపకం చేస్తూ వచ్చారు. పిల్లల హృదయాలు ఈ పాఠాన్ని ముద్రించి నీరు కట్టి ఫలించేయండి. మీ చేతికి అప్పచెప్పుకోవచ్చు. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించున్నాం తండ్రి, ఆమెన్. మీ గ్రూపులో కూర్చోండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా? మీ గ్రూప్లో ఏ స్థలంలో కూర్చున్నారో, ఏ గ్రూపులో కూర్చున్నా అక్కడే కూర్చోండి.